మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే కంటి చూపు గురించి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అని చెప్పడం గురించి. సో మనందరికి తెలుసు, అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. సో కంటి చూపు లేకుండా మనం ఏమి చేయలేమండి. ఇప్పుడున్న పరిస్థితిలో భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క కంటి చూపును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కంటికి సంబంధించి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఇక్కడ ఆయుర్వేద ప్రకారంగా ఏంటంటే అగ్నితత్వము ఉంటేనే కన్ను పనిచేస్తుంది. అంటే ఒక కెమెరా ఎప్పుడు పనిచేస్తుంది అండి, దానికి లైటింగ్ ఉంటేనే కెమెరా పనిచేస్తుంది, లైటింగ్ లేకపోతే కెమెరా పనిచేయదు కదా. అలాగే మనకు వెలుతురు ఉంటేనే కళ్ళు పనిచేస్తాయి. అయితే ఆ తత్వంతో పుట్టింది కన్నుగుడ్డ అనమాట. అంటే అగ్ని తత్వంతో పుట్టింది. అగ్ని అంటే పిత్తతత్వం ఆయుర్వేద ప్రకారంగా. సో పిత్తము తగ్గినా పిత్తము పెరిగినా కన్ను ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ 0 నుంచి 14 సంవత్సరాల వరకు ప్రజలందరూ కఫంలో ఉంటారండి. ఎవరైనా కూడా కఫ గుణంలో ఉంటారు, డామినేషన్ అనమాట. సో నెక్స్ట్ ఏజ్ పరంగా 15 సంవత్సరాలు దాటి 50-55 సంవత్సరాల వరకు పిత్తతత్వంలోకి వస్తారు. 55 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు వాతతత్వంలోకి మారిపోతారు. ఇది వయసును బట్టి మనం క్యాల్కులేషన్. సో చాలామందికి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, పుట్టుకతోటే పిత్తంలో పుట్టి తను పిత్తంతో కూడినటువంటి ఆహారం తీసుకుంటూ ఏజ్ పరంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా పిత్తం వచ్చింది అనుకోండి, కన్ను ఫస్ట్ దెబ్బతింటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కన్నుకి ఏమి డ్యామేజ్ చేస్తాయంటే బాగా పంజెంట్, బాగా కారము, మసాలాలు, పచ్చళ్ళు, ఇంకా ఏమంటారు ఇట్లా బిర్యానీస్ అంటాం చూసారా, బిర్యానీలు, ఇవి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఆ పిత్తం ఎక్కువైపోయి కన్నుకు సంబంధించిన నరాలు దెబ్బతినడము, రెటినా దెబ్బతినడము, విట్రియస్ హ్యూమర్ అంటారు. అంటే కన్ను లోపల ఉన్న ఆ లిక్విడ్ యొక్క ప్రెషర్ తగ్గిపోవడము లేదా పెరిగిపోవడము, మరియు కన్నుకు సంబంధించిన డ్రైనెస్ రావడం. అంటే కన్ను పైన ఈ యొక్క పొర ఉంది కదా, స్క్లీరా అంటారు, దాన్ని జీరాఫ్థాల్మియా అంటే విటమిన్ ఏ, డి, ఈ, కే ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండి. ఇవి తగ్గిపోవడం వల్ల మనకు కన్ను డ్రై కావడము, సరిగా చూపును తీసుకోకపోవడము, ఇంకా రెటినా లోపల ప్రాబ్లమ్స్, రాడ్స్ అండ్ కోన్స్లో ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. చాలా యంగ్ ఇంజనీరింగ్ పిల్లలు, ఇంకా చెప్పాలంటే చాలామంది కంప్యూటర్ మీద పనిచేసేటువంటి పిల్లలకు డ్రైనెస్ ఆఫ్ ది ఐస్ చెప్తా ఉంటారు. ఎందుకు డ్రైనెస్ అవుతుంది అంటే అండి, ఇతను పుట్టకతోటి పిత్తంలో ఉండొచ్చు, తను పిత్తం ఏజ్లో ఉన్నాడు, పిత్తం ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే కన్నును అదే పనిగా చూడడము, ఎండను అదే పనిగా చూడడము, వెలుతురును అదే పనిగా చూడడము, ఈ రెప్పలు వేయాలి అనే థాట్ మర్చిపోవడం, ప్లస్ ఆహారంలో బాగా వేడైనటువంటి ఆహారాలు ఇవ్వడము, లేదా ఈ కన్నును మెయింటైన్ చేయకపోవడం జరుగుతుంది. అయితే వెనకట అండి మా చిన్నప్పుడు అయితే ఖచ్చితంగా మేము వారం ఒకసారి అంటే కంట్లో నూనె వేసేది మా అమ్మమ్మ వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఒక 2-3 చుక్కల నూనె వేసేది, చెవులో వేసేది, కంట్లో కూడా వేసేది. సో అప్పుడు కంట్లో మంట ఏం మండదు, మనం వంట నూనెనే ఇంత కొడితే అయితే ఏ నూనెనైనా అది నూనె వేసేది. ఎందుకంటే ఆ డ్రైనెస్ను తగ్గించడానికి, స్క్లీరా ఎండిపోకుండా ఉండడానికి. సో ఇప్పుడు ఆ పరిస్థితికి పోయింది కాబట్టి మనము అంటే ఇది ఎలా మనం కంటి చూపును మెరుగ్గా పరచుకోవాలి. మీరు అంటే ఇప్పుడు ఆ మైనస్ అద్దాల గురించి, ప్లస్ అద్దాల గురించి, లేకపోతే ఈ చత్వారం గురించి, హ్రస్వ దృష్టి, దూరదృష్టి ఇలా మాట్లాడట్లే. అసలు కన్నును ఎలా బాగుపరచుకోవాలి ఫస్ట్, ఇది ఇంపార్టెంట్. సో కన్ను డ్రై కావడం వల్ల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, డ్రైనెస్. సో ఎప్పుడైతే మన శరీరంలోకి ఆహారంలో కొవ్వు కానీ లేకపోతే నూనెలు కానీ అందవో కన్ను డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది. అందుకే విటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తుంది. సో అద్భుతమైనటువంటి ఒక చికిత్సా విధానం ఆయుర్వేదం అండి. ఇది బ్రాహ్మీ ఘృతం, మరియు ఇక్కడ ఒకటి వచ్చేసి నారాయణ ఘృతం. చూడండి కలర్ చేంజ్ ఉంది చూడండి, ఇట్లా ఘృతాలు ఉన్నాయి. ఇది ఇంకొక కలర్ ఉంది, ఇది ఒకటి. అంటే ఇట్లా అంటే జీవంత్యాది ఘృతం, ఇలా ఘృతాలు ఇస్తారండి ఆయుర్వేదంలో. అయితే ఘృతము డైరెక్ట్గా వేయచ్చు. అంటే ఘృతం అంటే నెయ్యి అండి. సో నెయ్యిని మనం డైరెక్ట్ కంట్లో 2-3 చుక్కలు వేసుకొని పడుకోవడం వల్ల క్రమక్రమంగా ఈ స్క్లీరా పోషణలోకి వచ్చేస్తుంది, న్యూట్రియంట్స్ అందుతాయి. అప్పుడు కన్ను డ్రైనెస్ తగ్గిపోయి దానికి కావాల్సినటువంటి రిపేర్ అది చేసుకుంటుంది. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే కడుపులోకి తీసుకోవడం. ఎప్పుడైతే కడుపులోకి తీసుకుంటామో ఈ యొక్క నెయ్యిలు జీవంత్యాది ఘృతం, ఇంకా చెప్పాలంటే బ్రాహ్మీ ఘృతం,
ఇలా అంటే ఇంకా చాలా ఘృతాలు ఉన్నాయి. మీరు శ్రేష్టమైన అనుభవజ్ఞుడైనటువంటి ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చాలా అద్భుతమైన చికిత్సలు, పంచకర్మలను అయితే చాలా అద్భుతమైన చికిత్సలు చెప్పాడు. అశ్చోత్తనము అంటే కన్ను మీద ఆయిల్ పోర్ చేయడం, చల్లటి ఆయిల్ పోర్ చేయడం. రెండోది బిడాలకము అంటే కంటి చుట్టూ మైదా పిండి గోడలు కట్టి అందులో ఆయిల్ పోయడము లేదా నెయ్యి పోసి నరిష్మెంట్ ఇవ్వడం. ఈ నరిష్మెంట్ డైరెక్ట్ ఏది ఆప్టిక్ నర్వ్ అంటారు, కనుగుడ్డు వెనక ఏది ఆప్టిక్ నర్వ్ ఉంటుంది, ఆ నర్వ్ బ్రెయిన్ కనెక్షన్ వరకు నరిష్మెంట్ జరుగుతుంది అనమాట. సో ఇలా అద్భుతమైనటువంటి చికిత్సలు ఆయుర్వేదంలో చెప్పారు. మీకు వెరీ సింపుల్ అండి, మంచి నెయ్యి తీసుకోండి, శుద్ధమైన నెయ్యి తీసుకోండి, ఒక 4 చుక్కలు ఇందులో పడుకుంటప్పుడు వేసుకోండి. ఇది క్రమం తప్పకుండా చేయండి, మీ కంటి చూపుల యొక్క సమస్యలన్నీ తగ్గడానికి అవకాశం ఉంది. రెండోది వచ్చేసి మీరు శ్రేష్టమైన నెయ్యిని, ప్లెయిన్ నెయ్యిని డైలీ వాడడం స్టార్ట్ చేయండి. మంచి నెయ్యి శుద్ధత దొరకట్లేదు అనుకుంటే నూనె, పచ్చి నూనె, మంచి నూనె, అది పల్లి నూనె శ్రేష్టం మన తెలంగాణ ఆంధ్రాకు. అంటే తెలంగాణ ఆంధ్రాలో ఉంటాం కాబట్టి మనము ఈ యొక్క పల్లి నూనె కూడా కడుపులోకి తీసుకోండి. మీకు చాలా అద్భుతంగా కంటికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి. ఎందుకంటే పచ్చి నెయ్యి నూనె ఏం సప్లై చేస్తుంది అనుకుంటున్నారు? విటమిన్ ఏ అండ్ డిఈకే ఫ్యాట్ సాల్యుబుల్స్ను సప్లై చేస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. సో మనము ఈ యొక్క ప్రక్రియలు చేసిన తర్వాత మీరు కామెంట్స్ చేయండి. ఏదైనా అవసరం ఉంటే, నేను అవకాశం ఉంటే మళ్ళీ వీడియో ద్వారా మీకు సమాధానం చెప్తాను. హరే కృష్ణ.